నిన్ను ఏ పరిస్థితి నుండైనా దేవుడు నిన్ను విడిపించుటకు దేవుడు సిద్ధమే. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం, వాక్య భాగం లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకొచ్చారు? నశించిన దాన్ని వెదికి రక్షించటానికి. అయితే ఈరోజు నువ్వు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితినైనా నుండైనా దేవుడు నిన్ను విడిపించుటకు సిద్ధమే. మనం సిద్ధంగా ఉన్నామా లేదా? దేవుడు సమర్థవంతుడు. ఏ పరిస్థితి నుంచైనా మనల్ని విడిపిస్తాడు. అయితే దేవుడు మనల్ని విడిపించాలంటే ముందు మనం సిద్ధంగా ఉండాలి. మన మనసులు సిద్ధంగా ఉండాలి. దేవుడు ఎవరెవరిని విడిపించాడు? కొన్ని వచనాలు చూద్దాం. దేవుడు కీడు చేయు వారి చేతిలో నుండి విడిపించమని వేడుకొనగా దేవుడు కీడు చేసే వారి చేతిలో నుండి దేవుడు విడిపించాడు. అలాగే దేవుడు దుష్టుల చేతిలో నుండి విడిపించాడు. శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించాడు. అన్యజనాంగ చేతుల్లో నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు. బలాత్కారుల చేతిలో నుంచి దేవుడు విడిపించాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి ఏమిటి అర్థం? ఏమిటి అర్థం? ఎందుకు లేట్ అవుతుంది అంటే, మొదటిగా మనం సిద్ధంగా లేవు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రభువా నన్ను విడిపించు అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎంతమందిని విడిపించాడు? ఉదాహరణకి మార్కు సువార్త 1 అధ్యాయం 40 వచనం చూస్తే, కుష్టి రోగిని శుద్ధి చేయమని అడిగినప్పుడు దేవుడు తన కుష్టి రోగం నుంచి దేవుడు విడుదల దయచేశాడు. అలాగే శతాధిపతి తన దాసుని బాగు చేయమని అడిగితే శతాధిపతి దాసుని దేవుడు అనారోగ్యం నుంచి విడిపించాడు. అనేక మంది జనాల్ని అనారోగ్యం నుండి స్వస్థపరిచాడు. అలాగే చాలా మందిని విడిపించాడు. దానియేలు గారిని విడిపించాడు. సింహాల నోటి నుండి దేవుడు దానియేలు గారిని విడిపించాడు, తప్పించాడు. అలాగే దావీదు గారిని విడిపించాడు. శత్రువు అంటే సౌలు చేతిలో నుంచి దావీదు గారు చనిపోకుండా దేవుడు చాలా సార్లు విడిపించాడు. అయితే నిన్ను విడిపించాలంటే నీ మనసులో సందేహం ఉండకూడదు. నీ విమోచకుడు సజీవుడని సందేహించక నువ్వు నమ్మితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈనాడు అనేక మంది ఆపదలొచ్చినప్పుడు దేవుడు మనకు నమ్మదగిన స్నేహితుడని మర్చిపోయారు. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పిస్తారని అనేక మంది విశ్వాసులు మర్చిపోయారు. అలా మర్చిపోయి లోకం తట్టు, సంఘంలో ఉన్న మనుషుల తట్టు, దైవ సేవకుల చుట్టూ తిరుగుతున్నారు గానీ, దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడట్ల. ఎందుకంటే వారి హృదయము సరిగ్గా ఉంటే దేవుణ్ణి ఆశ్రయిస్తారు. హృదయాన్ని సరిచేసుకొని నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అలాగా మన హృదయాన్ని సరిచేసుకోవాలి. ఎలాగా? దేవుని వాక్యంతో సరిచేసుకోవాలి. మన విమోచకుడు సజీవుడు అని నీవు హృదయపూర్వకంగా నమ్మితే దేవుడు మనలను ఆపదలో నుండి విడిపిస్తాడు. భయములన్నిటి నుండి విడిపిస్తాడు. విడిపించటానికే దేవుడు మనకు తోడై ఉంటాడు. బాధలన్నిటి నుంచి విడిపిస్తాడు. శ్రమలలో తోడై ఉంటాడు. శ్రమల నుంచి విడిపిస్తాడు. పాప శాపముల నుండి మనల్ని విడిపిస్తాడు. పాపం నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు దిగివచ్చారు. సమస్త దుర్నీతి నుండి విడిపించడానికి దేవుడు దిగివచ్చాడు. ఇన్ని రకాలైన బాధల్లో నుంచి దేవుడు విడిపించడం మనం ఉదాహరణలుగా బైబిల్‌లో చూసాం. నీ దేవుడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఎన్ని బాధలొచ్చినా, 6 బాధలొచ్చినా, 7 బాధలొచ్చినా, ఏ అపాయము నీ గుడారము సమీపించదు. అన్నిటి నుంచి తప్పించేది నేనే అని యోబు గారి గ్రంథంలో దేవుడు మాట్లాడాడు. అయితే సొంత జనాల్ని నమ్ముకుంటాం. సొంత బంధువుల్ని నమ్ముకుంటాం గానీ, విమోచించే దేవుణ్ణి మాత్రం మనం మరిచిపోతాము, పక్కన పెడతాము. అలాగా మనం దేని నుంచి విడిపించబడాలన్నా, మన విమోచకుడు సజీవుడని నువ్వు నమ్మగలిగితే, మొట్టమొదటిగా నీవు ఆధారపడేది దేవుని మీదే ఆధారపడతావు. అక్కడే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. అక్కడే నీ సమస్య తీర్చబడతది. అక్కడే నువ్వు శ్రమల నుంచి తప్పించబడతావు. మొదటిగా దేవుడిని ఆశ్రయించు. అప్పుడే నువ్వు ఎవరిని ఆశ్రయించుకునే అవసరం లేకుండా దేవుడు చేస్తాడు. లేదు మొదటగా నువ్వు అందరిని ఆశ్రయిస్తే, అందరూ అయిపోయిన తర్వాత ఎవ్వరు చేయలేని తర్వాత తిప్పలు పడి 12 సంవత్సరాలు గల రక్తస్రావస్తుడి అనేక మంది వైద్యుల చేత తిరిగి తన ద్రవ్యాన్నంతా వ్యర్థం చేసుకొని అనేక తిప్పలు పడి లాస్ట్‌లో ప్రభు యొద్దకొచ్చి ప్రభు చెంగు ముట్టిద్ది. అలాగా నువ్వు మనుషుల తట్టు చూస్తే
అన్ని అవకాశాలు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికొస్తావు. అప్పుడే మనకు దేవుని విలువ తెలిసిద్ది. దేవుని గొప్పతనం తెలిసిద్ది. అట్లా కాకుండా దావీదు వలె దేవుని నమ్మితే, యోబు వలె దేవుని నమ్మితే, దానియేలు గారి వలె దేవుని నమ్మితే, పౌలు గారి వలె దేవుని నమ్మితే, నువ్వు మొట్టమొదటిగా ఎవ్వరి దగ్గరికెళ్ళకుండా దేవుని చేతిలోనే నువ్వుంటే, దేవుడే నిన్ను విడిపిస్తాడు. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన కరుణ, వాత్సల్యత గల దేవుడు. ఆయన కోపించుచూనే వాత్సల్యం చూపించే దేవుడు. కాబట్టి ఎంత మాత్రము నువ్వు సందేహపడకుండా ఆయన్ని ఆశ్రయించగలిగితే, ఆయన ఆయన యొక్క రక్తం మనల్ని విమోచనలుగా చేస్తది. ఆయన రక్తం మనల్ని విడిపిస్తది. యేసు మనల్ని విడిపించుటకే ఆయన రక్తమును కార్చాడు. ఆయన ప్రాణమును పెట్టాడు. కాబట్టి నీకున్న సమస్య ఏదైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను విడిపించబడాలన్నా, నువ్వు విమోచించబడాలన్నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని దగ్గరికి నువ్వు ఖాళీ మనసుతో వస్తే, తప్పిపోయిన కుమారుడు ఖాళీ మనసుతో వచ్చాడు. ఒప్పుకున్నాడు. తను చేసిన తప్పంతా ఒప్పుకున్నాడు. తండ్రి నేను ఈ తప్పు చేశా. నీకు పరలోకం తండ్రికి విరోధంగా నేను తప్పు చేశా అని ఒప్పుకున్నాడు. అన్నీ విడిచిపెట్టాడు. అలాగే నువ్వు పాతయన్నీ విడిచిపెట్టి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని, పాత జీవితాన్ని విడిచిపెడితే, దేవుడు మళ్ళా నీకు కోల్పోయినవన్నీ తిరిగివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ తండ్రి మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకొని పూర్వ వైభవం ఎలా ఇచ్చాడో మరలా ఆ స్థితికిచ్చాడు. అంతకంటే ఎక్కువిచ్చాడు. వాస్తవానికైతే అతనికి ఏ అర్హత లేదు. అతనికి రావాల్సిందంతా ఇచ్చేశాడు. కానీ మరలా ఎక్కువిచ్చాడు. మరలా వచ్చాడు, మరలా ఇచ్చాడు. అంటే ఇచ్చిన దానికంటే ఎక్కువిచ్చాడు. అలాగే నువ్వు ఖాళీ మనసు చేసుకొని, నీ హృదయంలో సందేహమేమీ లేకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడని, విమోచిస్తాడని నువ్వు నమ్మగలిగితే, దేవుని దగ్గరికొస్తే, దేవుడు తప్పక మునుపటి కంటే అధికమైన మేలును, మునుపటి కంటే అధికమైన సంతోషం, మునుపటి కంటే అధికమైన సమాధానం, నెమ్మది నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభము, జయము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రికే ఘనత, మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.